ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో ప్రచార కార్యక్రమంలో భాగంగా జకీరాబాద్ పార్లమెంట్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ అమెరికాలో చదివి ఉద్యోగం చేసి ప్రస్తుత రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకొని రాజకీయ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో అమెరికాలో ఉన్న తన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేస్తున్నానని జకీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే గుర్రపు మచ్చేందర్ విజయం ఖాయమని తెలపడం జరిగింది. ప్రజాసేవకై ప్రజల కొరకు నిస్వార్థంగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, సింహం గుర్తుకు ఓటు వేయాలని, ఈవీఎంలో 5వ నెంబర్ సింహం గుర్తు అని తెలిపారు. తన ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేసుకుని ప్రజల ముందుకు వెళ్తున్నానని, జాతీయ ప్రాంతీయ పార్టీల వైఖరిని చూసి రాజకీయ ప్రక్షాళన చేయడానికి ముందుకు వస్తున్నానని మీడియాకు వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారములు. నా పేరు గుర్రపు మచ్చేందర్. నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నాను. నా పార్టీ యొక్క గుర్తు సింహం గుర్తు. ఇది బ్యాలెట్ పేపర్లో 5వ నంబర్లో ఉంది. 5వ వరుసలో ఈ సింహం గుర్తు ఉంటుంది. నేను రాజకీయంగా ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నాను అంటే, మనకు ఇదివరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కానీ ఇతర కేంద్ర ప్రభుత్వం కానీ పేద ప్రజల గురించి ఏనాడు ఏమీ ఆలోచించలేకపోతుంది. ఎంతసేపు ఎన్నుకోబడ్డ ఎంపీలు పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటున్నారు తప్ప ప్రజల సమస్యల మీద ఏనాడు వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేయలేకపోతున్నారు. దాని వలన మన భారతదేశంలో పేదరికం అనేది ఇంకింత పెరుగుతూ ఉంది. ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకు కనీస ఉపాధి కూడా మనం కలిగించలేకపోతున్నాం. దాని వలన వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. ఇది గమనించే ఈ వ్యవస్థను మార్చాలి అన్న ఉద్దేశంతోనే నేను ఒక ఎంపీగా పోటీ చేయడానికి నిర్ణయించుకొని ఇప్పుడు బరిలో నిలబడ్డాను. నేను ప్రధానంగా ఎంపీగా ఎన్నికైతే నా సింహం గుర్తుకు ఓటు వేసి ప్రజలు నన్ను ఎంపీగా గెలిపిస్తే నేను పార్లమెంట్లో ప్రజా సమస్యల మీద గలమెత్తడం నేను ప్రతిసారి నేను గలమెత్తుతూనే ఉంటాను. ఏ బిల్లు పైన అయినా కూడా నేను చర్చలో పాల్గొంటాను. అంతేకాకుండా పార్లమెంట్లో పెట్టే ఏ బిల్లు అయినా కూడా పేద ప్రజల సంక్షేమం కోసం ఉండాలి, భారతదేశ అభివృద్ధి కోసం ఉండాలి తప్ప ఓటు బ్యాంకు బిల్లులు ఏది వచ్చినా ప్రజలందరి మద్దతుతో అడ్డుకొని తీరుతానని కూడా విన్నవించుకుంటున్నాను. మనం ప్రధాన లక్ష్యం ఈ 5 సంవత్సరాలు మన దగ్గరున్న అట్టడుగున ఉన్న పేదవారిని బాగు చేయడానికి మాత్రమే మనం కృషి చేయాలి తప్ప ఎలాంటి రాజకీయాల కోసం కానీ మనం పార్లమెంటు వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా శాయశక్తుల కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను. ప్రజలు కూడా చాలా విసిగిపోయారు. ఇదివరకు ఎన్నుకోబట్టి చాలా విసిగిపోయారు. ప్రధానంగా సురేష్ శెట్కర్ గారు 5 సంవత్సరాలు ప్రభుత్వం కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడే 1-2 అరకొర పనులు తప్ప ఏమాత్రం పేదవాళ్లకు కానీ ఈ ప్రాంతానికి కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయారు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా చేయలేకపోయారు. బీబీ పాటిల్ గారు కూడా 10 సంవత్సరాలు ఎంపీగా ఉండి కూడా ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ కనిపించలేదు. అతను ఎంతసేపు ఆయన కాంట్రాక్టుల కోసం, ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఇక్కడ ల్యాండ్స్ కొనడం కోసమే పనిచేశాడు తప్ప ఏనాడు పార్లమెంట్లో మాట్లాడింది కూడా లేదు. అలాంటి ఎంపీల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని ప్రజలు గ్రహించారు. వాళ్లకు తప్పకుండా ఓడిస్తాము అని కూడా నాకు చెప్తున్నారు. నా ప్రచారంలో భాగంగా చాలామంది ఆ మాట అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ గారు కూడా కొన్ని పేద ప్రజలకు, అట్టడుగునున్న పేద ప్రజలకు ఆయన ఏమీ చేయలేకపోయారు అన్న భావన చాలా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంటే రైతు బంధు కూడా ఆల్రెడీ బాగా పొలం ఉన్న వాడికి దక్కింది, కానీ గుంట భూమి లేని వాడికి కానీ, తక్కువ పొలం ఉన్న వాడికి కానీ ఏ విధంగానూ ఆర్థికంగా కేసీఆర్ ప్రభుత్వం కూడా 10 ఏళ్లలో ఏమీ చేయలేకపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అని ఊరించారు. ఎంతోమంది నిరుపేదలు కలలు కన్నారు. ఇల్లు వస్తుంది, జాగా వస్తుంది అని. జాగా కూడా ఇవ్వలేకపోయారు, ఇల్లు కూడా ఇవ్వలేకపోయారు. ప్రస్తుత తరుణంలో జాగాల రేట్లు కూడా విపరీతంగా పెరిగినాయి. ఈ సమయంలో ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకు ఒక ఇల్లు కానీ జాగా కానీ కల్పించాలి అంటే చాలా కష్టసాధ్యంగా తయారైంది. దీనికి అంతటికీ కారణం కేసీఆర్ అనే భావనతో ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కూడా నమ్మకాన్ని కోల్పోయారు. వాళ్లకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ఈ జహీరాబాద్ ఎంపీ ఎలక్షన్లో ప్రత్యామ్నాయంగా సింహం గుర్తే మన ప్రజలందరికీ కనిపిస్తుంది. ఎలాగో వీళ్ళు చేయలేకపోయారు కాబట్టి సింహం గుర్తుకు ఓటు వేస్తే పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది. నిజాయితీగా పనిచేస్తాడు, నిస్వార్థంగా పనిచేస్తాడు, ఒక సంఘ సంస్కర్తగా పనిచేస్తాడు అని భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యేది. అది కాలేదు, ఇంకా ఇప్పటికీ కాలేదు. ఆనే వాళ్ళే 5 సార్లకే బాధ చేస్తా అంటాడు. అంటే 10 ఏళ్లలో ఏం చేశారు మోడీ గారు అని ఒకసారి ఆలోచించాలి. దేశానికి ఏం సేవ చేశారు? పేదరికాన్ని ఏమైనా నిర్మూలించారా? జాబులు ఏమైనా ఇప్పించారా? నల్లధనాన్ని రూపుమాపుతా అని మన నోట్ల బ్యాన్ చేశారు. దాని వలన ఎన్నో రకాల
ఇంకా అన్యాయాలు పెరిగిపోయాయి. డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి, అన్ని పెట్రోల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి, దాని ద్వారా నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. ఏ విధంగా మోడీ గారు ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేశారు, ఏ విధంగా భారతదేశానికి సేవ చేశారు మోడీ గారు ఆలోచించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ చేసిన తప్పులు 1000 ఉన్నాయండి. ఈ 1000 రకాల తప్పులు, అవే నాకు ఆయుధాలు. కేసీఆర్ గారు కూడా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేకపోయారు, అట్టర్ ఫ్లాప్ అయ్యారు. దాని వలన పేదవాళ్ళ కళ కూలిపోయింది. ఎప్పుడు వస్తుందో వాళ్ళకి ఇల్లు అనే భావనలో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల ప్రామిసులు చేసింది. ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే నాణ్యత లేని పనులు చేయడం, వచ్చిన ఇల్లులలో సగం మట్టుకు మింగేయడం, అలాంటి వ్యవస్థలు కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తాయి. అందుకనే ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళనందరినీ మనం నిరోధించాలంటే, వీళ్ళందరినీ ప్రశ్నించాలంటే ఒక నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసేవాడు ఒక్కడన్నా చట్టసభల్లో ఉంటే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని నేను విన్నవించుకుంటున్నాను. నేను అందుకు చాలా కృతజ్ఞతగా భావించి, నేను అనిత్యం ప్రజల్లో ఉండి, స్థానికంగా ఉండి, వాళ్ళ బిడ్డలాగా ఉండి, వాళ్ళ తమ్ముళ్ళలాగా ఉండి, వాళ్ళ కొడుకులాగా ఉండి, నేను ఎప్పుడు నిరంతరం వాళ్ళ సమస్యలపైన నేను పోరాడి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అన్న ఉద్దేశంతో పని చేయడం జరుగుతుంది. మీరు గతంలో చెప్పేసి అన్నారు, మరి 50 లక్షల రూపాయలు జీతం వదులుకొని ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? జీతం విషయము ఎక్కువ ఉండొచ్చు, అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు, దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ నేను అమెరికా సిటిజన్ని కాదు, నేను గ్రీన్ కార్డ్ హోల్డర్. నేను అమెరికాలో కొంతకాలం ఉన్నాను. నాకు ఎంతసేపు నాకు భారతదేశం మీద ప్రేమ చాలా ఉండేది. ఈ దేశ ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష చాలా బలంగా ఉండడం వలనే ఆడ నాకు లైఫ్ చాలా బాగుంది. అయినా కూడా వదిలేసుకొని నేను ఈ రాజకీయం మన ఇండియాకి వచ్చి రాజకీయంలోకి రావడం జరిగింది. ఎందుకు అంటే ఏ రాజకీయ నాయకుడైనా 1000 కోట్ల డబ్బున్నవాడే ఎంపీ అవుతున్నాడు తప్ప మనలాంటి నిస్వార్థంగా సేవ చేయాలి అన్న భావన ఉన్న ఏ వ్యక్తి కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలంటే డబ్బుమయం అయిపోయింది. 100 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎన్నికల్లో నిల్చోలేని పరిస్థితి దాపురించింది. అంటే 1000 కోట్ల ఆస్తులున్న వాడే పార్లమెంటు మెట్టెక్కే పరిస్థితి దాపురించి మన భారతదేశంలో. దీని వలన అలాంటి విపరీతమైన డబ్బున్న వాళ్ళే ఎంపీలు అయితే వాళ్ళు ఏనాడు పేద ప్రజల గురించి ఆలోచించరు, వాళ్ళు పేద ప్రజలతో కలవలేరు, మెలగలేరు. కాబట్టి పేద ప్రజలకు కానీ మన భారతదేశంలో నిరుపేదలకు కానీ ఎలాంటి సాయం చేయలేరు. మీరు ఎన్నో గమనించాను, మన ఇదివరకు వచ్చిన భారతదేశంలో ఉన్న చట్టాలను చాలా గమనించాను. ఏ చట్టమైనా కూడా ఆల్రెడీ ఇదివరకు డబ్బున్న వాడికే ఆ స్కీములన్నీ ఉపయోగపడుతున్నాయి తప్ప నిరుపేదలకు ఏది దక్కడలేదు అన్న బాధ నాకు చాలా ఉంది. అందుకని ఇది మార్చుదామని కృతనిశ్చయంతోనే భారతదేశాన్ని, నేను ఒక భారతీయుడిలాగా మోడీకి ఎంత దేశం మీద ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువ ఉందన్న నమ్మకం నాకు బలంగా ఉంది. మోడీ గారు కాదు, ఇదివరకు ఎవరు చేసినా వాళ్ళకంటే ఎక్కువగా నేను ప్రజలకు సేవ చేసి పేదరికాన్ని నిర్మూలించాలి అన్న తపన చాలా ఎక్కువ ఉండడం వల్లనే నేను అమెరికాను వదిలి ఇక్కడికి రావడం జరిగింది. కార్యాచరణ తప్పకుండా నా కార్యాచరణ అనునిత్యం పేద ప్రజలను పైకి తీసుకురావాలి. పేదరికం పోగొట్టాలంటే ముందుగా వాళ్ళకు నాణ్యమైన విద్యని అందించాలి. వాళ్ళందరినీ పై చదువులు ఎవరు కూడా 10th కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు. ముఖ్యంగా మీరు గమనిస్తే చాలామంది నిరుపేదలు 10వ తరగతి 12 డిగ్రీలోనే ఆపేస్తున్నారు. దాని వలన వాళ్ళు ఇంకింత పేదరికంలోకి చిన్న జాబులు చేసుకుంటూ ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. ఇది మార్చాలి అంటే ఈ 5 సంవత్సరాలలో ఒక్కళ్ళు కూడా డ్రాప్ అవుట్ లేకుండా నా కార్యాచరణ మొదలుపెట్టి అందరూ కూడా డిగ్రీలు పై చదువులు చదివి అమెరికాకు కూడా వెళ్ళగలిగేలా నేను సహాయ సహకారాలు అందించి వాళ్ళందరూ మంచి ఉద్యోగం సంపాదించి మంచి జీతం సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి శాయశక్తిలో కృషి చేస్తాను. అంతేకాకుండా ఇక్కడ నిరుపేదలకు ముఖ్యంగా వాళ్ళకి ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ. ఆ ఇల్లు సాకారం అయ్యేందుకు శాయశక్తుల పార్లమెంట్లో కొట్లాడి మిగతా స్కీములన్నీ పక్కన పెట్టి నిరుపేదలకు ఇల్లు కట్టించడానికి ఎంత కష్టసాధ్యమైనా, అది ఎంత పెట్టుబడితో కూడిందైనా కూడా అదే ప్రథమ లక్ష్యంగా నేను పార్లమెంట్లో పోరాడి పేదవాళ్ళందరికీ ఒక ఇల్లు అనేది కట్టించేలా నేను నిజాయితీగా న్యాయంగా ఎవరికైతే దక్కాలో వాడికే దక్కేలా సమగ్రంగా బిల్లును రూపొందించి పేద ప్రజలకు అది దక్కేలా నేను శాయశక్తులకు కృషి చేస్తాను. అంతేకాకుండా వైద్యపరంగా కూడా ఏదన్నా చేయాలి అన్న పేదవాళ్ళు చాలా అప్పులపాలు అవుతున్నారు. పేదవాళ్ళు ఎప్పుడు అప్పులు చేయకూడదు అన్నది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. వాళ్ళకు ఉచితంగా వైద్యం కానీ ఉచితంగా విద్య కానీ నేను నాణ్యమైన వైద్య సాయం చేయడానికి నేను కృషి చేస్తాను. ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పనిచేసేలా నాణ్యమైన మంచి వైద్యం పేద ప్రజలందరికీ దక్కేలా శాశ్వతలో కృషి చేస్తాను. అంతేకాకుండా పేద ప్రజలు ఉండే ప్రాంతాలు చాలా దుర్భరంగా ఉంటున్నాయి. ఆ ఉండడానికి ఏ విధంగా అనుకూలంగా లేవు. ఎంతసేపు మురికి నీరు ఉంటుంది, దోమలు ఉంటాయి, ధూళి ఉంటుంది, దుమ్ము ఉంటుంది. అలా పరిసరాలు కూడా అంత మంచిగా ఉండడం లేదు. ఆ పరిసరాలన్నీ కూడా నేను పరిశుభ్రంగా